మంచిదే, ఇంక్లూడింగ్ మీరు కూడా. సార్ దళిత క్రైస్తవ మహాసభ నిర్వహించిన శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే కేవీ రెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ముక్కుమ్మడిగా టీడీపీ జనసేన నాయకులు దాడి చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు చెప్పింది, రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతూ ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే, ఈయన ప్రాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉన్నాడు అన్ఫార్చునేట్గా. అది ఫ్లైట్ ఆఫ్, అందుకనే చెప్పినా కదా హే రామ్ సేవ ఆంధ్ర అని. సార్ ఉండవల్లి గ్రామాల్లో సార్ ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. అయితే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు నిరూపించాలంటూ మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని. కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించినాము. ఆ జీవో ఇట్లా నువ్వే ఇచ్చినావు, ఇదిగో జీవో ఇది, జీవో నెంబర్ సో అన్సో, జీవో నెంబర్ సో అన్సో అని సాక్ష్యాలు ఆధారాలతో చూపించిన. నీ చేతనైతే ఇవి కాదు జీవోలు, ఇవి జీవోలు, ఇది వాస్తవాలు, ఇవి కాదు ఇవి అవాస్తవాలు, ఇవి వాస్తవాలు అని చెప్పి చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే పబ్లిసిటీ కోసము ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉండరు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధిబుడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మేము అవతల మేము ఇప్పుడు నేను నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, జగన్ జగనట్ట, ఆయనట్ట, ఈయనట్ట. వాటికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాం కదా. Sir, on one side, you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ కొద్దిసేపు క్రితం నాగరాజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే తనను చంపడానికి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రయత్నిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. సిఐ నాగరాజు ఎవరైతే సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రధాన సస్పెండ్ అయిన సిఐ తనను చంపేస్తారని చెప్పేసి న్యాయస్థానంలో చెప్పారు. నాగరాజును చంపేస్తారా? కమిషనర్ చంపేస్తాడా?